ఈ పాలు సరిపోతాయా? సరిపోతాయి. అవును, ఏం స్వీట్ చేస్తున్నావే? పాలకూర పప్పు. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, నువ్వు చెప్పాలి. చెప్తాను సార్. దిక్కులన్నీ తూర్పు, పడమర, దక్షిణం అండి. మరి ఉత్తరం ఏం చేశారు? పోస్ట్ బాక్స్ లో వేస్తారండి. దేవుడా, ఓ మంచి దేవుడా, నా వీడియోస్ వైరల్ అయ్యేలా చేస్తే ఈ వీడియో చూసే వాళ్ళకి గుండు కొట్టిస్తా స్వామి. నమస్కారం అండి, మేము జనాభా లెక్కల నుంచి వచ్చాం. ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటామండి. మీరు, మీ ఆవిడ, 2 పిల్లలా? కాదండి, నేను నా 3 పిల్లలు. టోపీ అబ్బాయి, అసలు ఇదేంటో సరిగా చెప్పు. ఎండను బట్టి టైం తెలిపేది. మరి మబ్బేసినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు. చీ దీనమ్మ జీవితం. ఒక్కడు కూడా మనల్ని తలుచుకోరు, ఒక్కడు కూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్లరు. దేవుడా, ఏంటయ్యా ఇది? పోనీ నన్ను తీసుకెళ్ళమంటావా బిడ్డ? జోక్ చేసిన నువ్వు అక్కడే ఉంటే నేను ఇక్కడ. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. యువర్స్ ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అమోనియా రియాక్షన్. మ్యామ్, కెన్ ఐ సే ఇన్ తెలుగు? ఓకే. ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఉండు మ్యామ్. సిస్టర్ చాక్లెట్ బిస్కెట్ కొనుకొచ్చుకుంది. బ్రదర్ నాకు కొద్ది ఇయ్యవా అని అడిగింది. అప్పుడు సిస్టర్ ఏమంటది, అమ్మో నేను ఇయ్యా అంటది. సో దట్ రియాక్షన్ ఇస్ కాల్డ్ అమ్మో నేను ఇయ్యా రియాక్షన్. మార్నింగ్ లేట్గా నిద్రలేచే వాళ్ళంతా బద్దకస్తులని కాదు, వాళ్ళకి వచ్చే కళలు కొంచెం పెద్దగా ఉంటాయి. అవి పూర్తి అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అందుకని లేట్గా లేస్తారు. హలో హలో, వస్తున్నా. తెస్తా తీ. అక్క, టమాటా ఎట్లుంది? ఏమండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అసలు మీరు ఏం చెప్పారు? మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట, మా తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానే, మీ అమ్మాయి సెలవులకు పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తుందో 4 రోజులు ఉంటాను కానీ చెప్పాను అంతే. ఏం చదువుతున్నారండి? నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను. మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. భారతదేశం ఏ దేశంలో ఉంది? నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నానండి. భారతదేశం ఇండియాలో ఉంది. జోరుదారుగా తయారయ్యేటో పోతానవు. మన పేరు మీద అర్చన చేపిద్దామని గుడికి పోతాన్నా. ఓ పిచ్చిదానా, మన పేరు మీద అర్చన చేయించకు. ఏ ఊకో, ఏం మాట్లాడుతున్నావు? నేనే ఏం మాట్లాడతానా? మన పేరున్నోళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. మన పేరు మీద అర్చన చేపిస్తే వాళ్ళ గోదానే పుణ్యం. మరి ఏం చేయాలి? ఓ పిచ్చిదానా, గీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద అర్చన చేయించు, పుణ్యం మనకే దక్కుతుంది. ఈ ముచ్చట ఎవ్వరికి చెప్పకు, నేర్చుకుంటారు. ఇది బ్లడ్ బ్యాంకా సార్? అవునండి, చెప్పండి సార్. ఓ బాటిల్ బ్లడ్ కావాలి సార్. ఏ గ్రూప్ అండి? ఏ గ్రూప్ అయినా పర్లేదు సార్. నా లవర్ కి బ్లడ్ తో లవ్ లెటర్ రాయాలి సార్. తమ్ముడు, చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది అంటారు, నిజమేనా? అవునక్క, ఎన్ని చెట్లుంటే అంత ఆక్సిజన్ వస్తుంది. అలాంటప్పుడు పేషెంట్లకి ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఎక్కించే కన్నా అడవుల్లో తీసుకెళ్లి వదిలేస్తే సరిపోద్ది కదా. ఏంటి కళ్యాణి, మీ తమ్ముడు సంబంధం అని వెళ్ళారు కదా, ఏమైంది? ఆ అమ్మాయి మా తమ్ముడు కన్నా 1 సంవత్సరం పెద్ద అంటండి. అయ్యో అవునా? సర్లే, ఏం చేస్తారు? అందుకే వచ్చే సంవత్సరం వస్తామని చెప్పేసి వచ్చేసామండి. తింగర ఫ్యామిలీ. 1 సంవత్సరం అయితేనే కదా అమ్మాయి వయసు మా తమ్ముడు వయసు సెట్ అయిపోయేది, ఒకటే వయసు అయ్యేది. నన్ను తింగరోళ్ళు అంటారేంది? మీరే తింగరోళ్ళు. తెలీదు పెట్టదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పంతులు గారు, పుణ్య స్నానం మొదలు పెట్టండి. స్నానమా? పోయినేగా పండగ స్నానం చేయించావు, మళ్ళీ కొత్తగా ఏంటి? పెళ్లి కదా, ఈ ఒక్కసారికి చేయించుకో, మళ్ళీ సంవత్సరం దాకా నేను అడగ. సంవత్సరమా? అలానే అంటారు, ప్రతి నెల మళ్ళీ చేయిస్తారు. అయినా రోజు చేయడానికి ఇదేమైనా భోజనం? ఏ రారా, బయటికి లేదైనా తిందాం. లేదురా, ఇంటికన్నా పిల్లన్న కోసం తినకుండా వెయిట్ చేస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం రా. అదృష్టమా పాడా, ఇంటికి వెళ్ళి నేను వంట చెయ్యాలి.